ఇదైతే వాస్తవంగా నిజంగా మోదీనే వస్తాడు ఖచ్చితంగా. కాంగ్రెస్ అయితే అస్సలు రాదు. నేనైతే మోదీకి ఓటేస్తాను, వేరే ఎవరికైనా ఓటేయను. నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, నా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అందరు మోదీకే ఓటు అవుతుంది. రాహుల్ గాంధీ జోడో యాత్ర చేయడం వల్ల కర్ణాటకలో అండ్ తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో అధికారంకి వచ్చింది కదా. ఫ్రీగా ఇచ్చింది కాబట్టి మనం జనాలు మోసపోయినరు. ఇప్పుడు ఎవరు తెలుసుకుంటారు కదా, వాళ్ళు కాంగ్రెస్ అయితే అసలు ఓటేయరు. ఫ్రీ ఇచ్చి అది బస్ ఫ్రీ, ఆ రేషన్ ఫ్రీ, బతుకుతారు కదా. కష్టపడాలి జనాలు, కష్టపడి సంపాదించి తినాలి. ఇప్పుడు ఫ్రీ ఇస్తే మన భిక్ష అడిగేవాడు కూడా భిక్ష తీసుకుని తింటాడు. అదే మనకు అవసరం, అది కష్టపడాలి తినాలి. మరి లోక్సభ ఎన్నికల్లో కూడా వాళ్ళు కూడా ఉచిత మేనిఫెస్టో కాంగ్రెస్ వాళ్ళు పెడితే మరి ఆకర్షితులై ప్రజలు కూడా ఓటేస్తారు కదా. అది తప్పన. మన ప్రజలకే మన బుద్ధి లేదు. ఫస్ట్ ఎవరికి ఓట్ చేయాలి ఆలోచించి ఓట్ చేయాలి. మన మతము మన హక్కు, మన రైట్స్. అది ఎవరికి ఓట్ చేయాలి ఆలోచించి 100 సారి ఆలోచించాలి. ఎవరు డబ్బులు ఇస్తారు, ఎవరు ఫీ ఇస్తున్నారు, అది ఏం ఆలోచించకూడదు. ఎవరు మంచి మతం అంటున్నావు, బీజేపీ అంటే ఒక మతము హిందువులదే అంటారా? కాదు. బీజేపీ అయితే మొత్తం అందరికీ అన్ని కాస్ట్ వాళ్ళకే మంచిగా చేస్తుంది. ఇప్పుడు అహ్మదాబాద్లో 3 వాళ్ళ తలాక్ క్యాన్సిల్ చేసిండు నరేంద్ర ఇది మన ఆది యోగి ఆదిత్యనాథ్. అందరి ధర్మకే మంచిగా చేస్తున్నాడు బీజేపీ, ఒక్కడికే కాదు. మరి ఎందుకు కర్ణాటకలో ఈడ తెలంగాణలో ఓడిపోయింది అంటారు బీజేపీ? సపోజ్ ఫ్రీ ఇస్తున్నారు కదా, మన జనాలకి మోసపోయింటారు జనాలు. అలాగే మరి కాంగ్రెస్ వాళ్ళు 2 సార్లు వాళ్ళ పదవిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్కి ఇచ్చారు కదా. మన్మోహన్ సింగ్ మాట వేరే. ఇప్పుడు సోనియా గాంధీ ఉండే, సోనియా గాంధీ అంటారు, మన్మోహన్ సింగ్ జాబ్ ఏమో వాళ్ళ మాట విని చేసిండు. జస్ట్ బొమ్మ లెక్క అంతే. ఇప్పుడు మోదీ వచ్చిండు, ప్రతిదాన్ని చేస్తున్నాడు. అయోధ్య రామ మందిర్ కట్టిండు. ఎప్పుడో నుంచి పాత పెండింగ్ ఉన్న కేసు ఇప్పుడు 500 years అగో ఇప్పుడు వచ్చింది అది అయోధ్య మందిర్. ఎందుకంటే మోదీ రాబట్టి. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే సిద్ధరామయ్య అసొంటి వాళ్ళు కూడా వాళ్ళ ఒక రామ మందిర్ని ఓట్ల కిందికి మార్చుకోవడానికి అయోధ్యను లోక్సభ ఎన్నికల ముందు కట్టించారని అంటున్నారు. మన భారతదేశము హిందూ రాష్ట్రం ఫస్ట్ కాడి నుంచి. అది ఇప్పుడు మళ్ళీ తర్వాత వీళ్ళు మహమ్మద్ గజ్నీ, మహమ్మద్ గోరీ వాళ్ళు వచ్చి మొత్తం మన మందిర్ హిందూ టెంపుల్స్ ఉంటాయి కదా మొత్తం నాశనం చేసి మస్జిద్ కట్టిండ్రు. మన ఫస్ట్ కాడి నుంచి సనాతన ధర్మం మన భారతదేశంలో ఫస్ట్ ధర్మం ఉంటాయి. ఇది ముస్లిం ధర్మ కాదు, నా క్రిస్టియన్ ధర్మ కాదు, ఏ ధర్మ కాదు. ఫస్ట్ హిందూ ధర్మ, తర్వాత వేరే ధర్మాలు. మన భారతదేశం అయితే సనాతన హిందూ రాష్ట్రం. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో నుంచి ప్రాణత్యాగాలు చేశారు, బీజేపీ వాళ్ళు చేయలేరు అంటున్నారు. అలాగే ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు కానీ ఇందిరమ్మ కానీ ఇద్దరు ప్రాణత్యాగం చేసి మనకు దేశం గురించి ప్రాణత్యాగం చేశారు. ఒకసారి వాళ్ళకు కూడా రాహుల్ గాంధీకి అవకాశం ఇస్తే అయిపోతుంది కదా ప్రధానమంత్రి. క్యాండిడేట్ ఫిట్ గా ఉండాలన్న. ఎందుకంటే ఫిట్ అంటే నా అర్థం అంటే మెంటలీ ఫిట్ ఉండాలి, ఇంకా ఫిజికల్ కూడా ఫిట్ ఉండాలి, ఇంకా మన ఆడళిత ఉంటుంది కదా అది హ్యాండిల్ చేయడానికి పవర్ ఉండాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వల్ల రాజకీయ పరిజ్ఞానం ఆయనకు తెలిసొచ్చిందని అంటున్నారు. అలాగే కర్ణాటకలో వచ్చింది ప్రభుత్వం, తెలంగాణలో వచ్చింది అని అంటున్నారు. భారత్ జోడో యాత్ర చేస్తారన్న, అందరు చేస్తారు భారత్ జోడో యాత్ర. నేను కూడా చేస్తాను, 100 మంది పెట్టుకొని నేను కూడా తీసుకుపోతాను. అది కాదు, బట్ ఆడళితకి మేనేజ్మెంట్ చేసే పవర్ ఉండాలి అంతే. అలాగే భారత్ జోడో యాత్ర కూడా మణిపూర్ నుంచి స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి కూడా రాష్ట్రాలు ఇంకా కొన్ని పెరిగితే రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం ఉంటుంది కదా. లేదన్న, ఆయన ఇష్టం అది. తిరగని అది ఆయన ఇష్టం. అది ఆయన హోప్. అది నేను తిరిగితే జనాలకి ఫ్రీ ఇస్తాను, నేను కరెంట్ బిల్ ఫ్రీ ఇస్తాను, బస్ ఫ్రీ చేస్తాను, రేషన్ ఫ్రీ చేస్తాను, గ్యాస్ ఫ్రీ చేస్తాను, ఇవన్నీ చేస్తాడు. బట్ మనం ఓటు ఎవరికి వేయాలి, వాళ్ళకి వేయాలి. ఇప్పుడు ఎలా ఉందంటే కాంగ్రెస్కు ఇండియా కూటమికి ఒక దళితుని మల్లికార్జున ఖర్గేను ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టారు. అదైతే మంచిది, ఒక వాస్తవంగా మంచిది. అది దళితుకు రావాలి. దళితు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంకా బ్యాక్వర్డ్ క్లాస్లోనే పెడుతున్నారు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్లో వచ్చిందంటే అది నాకు కూడా సంతోషం విషయము. బట్ కాంగ్రెస్ అయితే రాదండి. ఇప్పుడు రాదు. ఇప్పుడు మెజార్టీ ఉన్న ఇప్పుడు కర్ణాటక కానీ తెలంగాణలో కానీ ఎంపీ సీట్లు, అలాగే తమిళనాడులో స్టాలిన్ వంటి, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, అలాగే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేసి, అలాగే కాంగ్రెస్కు కొన్ని సీట్లు ప్లస్ అయితే ఆయన ప్రధాని అయ్యే అవకాశం ఉంది కదా రాహుల్ గాంధీ. ఛాన్సే లేదండి దీంట్లో, ఏం ఛాన్స్ లేదు. ఎంతమంది ఉండని ఒక్కడనే హజారోకి లోకి ఏకీ భారీ నరేంద్ర మోదీ. ఓన్లీ నరేంద్ర మోడీని చూసే ఓట్లు వేస్తారంటారా? కాదండి, ఆయన ఆడళిత కూడా మంచిగా ఉన్నది, ఒప్పుకుంటాను. ఆయన ఆడళిత నేను యాక్సెప్ట్ చేసుకుంటాను. కొంతమంది కూడా ఉంటారు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసుకుంటారు. మరి నరేంద్ర మోడీ గారిది ఏం లేదు, వెనుక ముండి మొత్తం నడిపించేది అమిత్ షా షాడో పియంగా ఉన్నారని అంటున్నారు. 1947 కాడి నుంచి కాంగ్రెస్ పార్టీనే వచ్చింది ఇప్పుడు దాకా. మొన్న నరేంద్ర మోదీ 2014లో వచ్చిండు. ఇప్పుడు దాకా ఏం చేసింది అన్న కాంగ్రెస్ పార్టీ? ఎందుకు మన ఇండియా డెవలప్ కాదు? ఇప్పుడే అడుగుతున్నారు నరేంద్ర మోదీ వచ్చిన కాడి నుంచి ఏం డెవలప్మెంట్ అవుతున్నది, ఏ డెవలప్మెంట్ అవుతున్నది అంట. అప్పటి నుంచి 1947 నుంచి మన ఇండిపెండెన్స్ ఎప్పుడు దొరికింది కదా మన ఇండియాకి, అప్పుడు నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఉండే. అది ఏం డెవలప్మెంట్ చేసింది ఇప్పుడు? అంటే ఈ రింగ్ రోడ్లు కానీ, స్కాలర్షిప్ పిల్లలకు స్కాలర్షిప్లు కానీ, అంబులెన్సులు కానీ ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కదా.
చేసింది ఏమన్నా, బట్ ఎంత చేయలేదు. 2014 నుంచి నేను 2024 వరకు నేను అబ్జర్వ్ చేసినాను కదా, ఇప్పుడు ఎంత చేసింది కదా, అప్పుడు చేయకుండా. ఇప్పుడు బీజేపీ ఇప్పుడు కొందరు ప్రజల్లో ఏముందంటే వీళ్ళు నిరుద్యోగుల ఉద్యోగాలు ఇస్తలేరు అండ్ వ్యవసాయాల చట్టాలు చేసి వ్యవసాయ రైతులకు అన్యాయం చేశారు. అలాగే నిత్యావసర ధరలు పెరిగించారు. జిఎస్టీ లాంటిది కొత్తది రూపం జిఎస్టీ తీసుకొచ్చిందే బీజేపీ అంటున్నారు. జిఎస్టీ బీజేపీనే తీసుకొచ్చి, బట్ జిఎస్టీ అయితే మన ఇండియాది అకౌంట్లోనే పడుతున్నాగా, ట్యాక్స్ కట్టే మన ట్యాక్స్ కట్టే కూడా అకౌంట్లో పట్టి మన ట్యాక్స్ మనకి రిటర్న్ వస్తుంది కదా. ఏదైనా డెవలప్మెంట్ కోసమే జిఎస్టీ కూడా ఇంక్లూడ్ అవుతుంది. జిఎస్టీ వల్ల చాలా మేము నష్టపోతున్నాము. అలాగే సిలిండర్లు కూడా చాలా తగ్గించారు బీజేపీ వాళ్ళు అని. నిత్యావసరం ఇప్పుడు రోడ్డు మీద ఉండే తినుబండారాలు నిర్వహించే వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఏం లేదన్న, అది వాళ్ళు అంటారు, వాళ్ళు నరేంద్ర మోదీ అపోజిట్లు ఎవరు ఉంటారు కదా వాళ్ళు అంటారు అన్ని. మోదీ అయితే మంచిగానే చేస్తున్నాడు. దట్స్ మ్యాన్. ఎన్ని సీట్లు గెలవబోతుంది బీజేపీ మరి లోక్సభ ఎన్నికల్లో? చాలా ఫుల్ బీజేపీకి వస్తుంది. ఫుల్ ఓటు ఫుల్ ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని బీజేపీనే వస్తుంది. మరి ప్రధాని అమిత్ షా గారు అవుతారా, షాడో పిఎం అమిత్ షా గారు అవుతారా, లేక యోగి ఆదిత్యనాథ్ గారు అవుతారా, లేకపోతే హైడ్రిక్ పిఎం నరేంద్ర మోదీ గారు అవుతారా? యోగి ఆదిత్యనాథ్ చాలా మంచిది, చాలా సంతోషంగా ఉంటుంది యోగి ఆదిత్యనాథ్ వస్తే. నరేంద్ర మోదీని హ్యాట్రిక్ ఇస్తే మంచిగా ఉంటుంది. యోగి ఆదిత్యనాథ్ ఉంటే ఇంకా మన ఇండియా సూపర్ పవర్ అయిపోతుంది, డౌట్ లేదు. మరి షాడో అమిత్ షా అయితే హోమ్ మినిస్టర్ ఉంటారు, అలాగే ఉంటారు. పిఎం అయ్యే ఛాన్స్ లేదా అమిత్ షా గారు? ఛాన్స్ లేదు, ఉంటుంది. ఎవరైనా బీజేపీ వాళ్ళు ఎవరు ఉంటారు కదా, ఎవరైనా పిఎం అయితే సంతోషమే. బట్ యోగి ఆదిత్యనాథ్ వస్తే చాలా మంచిది. యోగి ఆదిత్యనాథ్ వస్తే మరి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? ఎవరికైనా ఉంటారు, ఎవరు టఫ్ క్యాండిడేట్ దొరుకుతారు కదా, వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ ప్లేస్ ఎవరు వస్తారు. ఇప్పుడు మోదీ ప్లేస్ లో యోగి ఆదిత్యనాథ్ వచ్చింది కదా, ఆయన ప్లేస్ లో వేరే ఇంకా ఆయన ఎవరు వస్తారు. బీజేపీ లోక్సభ ఎన్నికల్లో గెలిస్తే ఇంకా ఏమేం పథకాలు వస్తే బాగుంటాయి అనుకుంటున్నారు? ఇప్పుడు ఎంత ఉన్నాయి అవి చాలా, అవే సరిపోతాయి మనకి.